దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ కి ఆహ్వానిస్తున్నాను. జాయిన్ అయిన మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ రోజు మన మధ్యలో ఆ షాలో మినిస్ట్రీస్ మిరియాల కూడా బ్రదర్ రవికుమార్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరము. మరి బ్రదర్ నేను యూట్యూబ్ లో చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ బ్రదర్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. మరి బ్రదర్ అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఆ నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. మరి ఈ వారం చాలా బిజీగా ఉండడం వల్ల మరి బ్రదర్ కూడా లాస్ట్ వీక్ రావాల్సి ఉండే కానీ తను కూడా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ ఏదేమైనా దేవుడి చిత్తము, దేవుడి సమయంలో ఎవరిని తీసుకొని రావాలో, ఎప్పుడు తీసుకొని రావాలో అంత ఆయన నిర్ణయించి పెట్టాడు కనుక దేవుడి చిత్త ప్రకారంగా దేవుడు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మరి బ్రదర్ రవికుమార్ గారు మన మధ్యలో ఉండడము చాలా సంతోషము. మరి సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని మరి బ్రదర్ కి అప్పగిస్తున్నాను. బ్రదర్ మరి ప్రారంభపు మరి ప్రార్థన మరి ఆరాధన వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ మీరు స్టార్ట్ చేయాలి అని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. బ్రదర్ మీకు మరి సాక్ష్యము వాక్యము అన్ని మీరే ఇంకా we will close 9 o'clock. So మీకే అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ జాయినింగ్. ఓవర్ టు యూ బ్రదర్. ఓకే, ఇప్పుడు వచ్చిన మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అదేవిధంగా మరి ఇట్లాంటి చక్కటి అవకాశం నాకు కల్పించిన సహోదరి ఎస్ఏ రాణి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి జూమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే మీ యొక్క వీడియోస్ ఆన్ చేస్తే ఒకవేళ మీరు మిమ్మల్ని చూస్తూ కూడా మాట్లాడొచ్చు. ఒకవేళ మీకు సాధ్యమైతే వీడియోస్ ఆన్ చేయండి, ఎందుకంటే వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకవేళ మీకు సాధ్యమైతే అది మీకు వెసులుబాటు అయితే. సో మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని మనం మరి ఒక పాట పాడుకొని తర్వాత మనం సాక్ష్యము ఆరాధనలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలైన యేసయ్యానికి వందనాలు. కోటాను కోట్ల దేవదూతల చేత ప్రతి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న నీవు మా బోంట్ల వారిపై స్తుతులపై ఆసనుడిగా ఉండటానికి ఇష్టపడినందుకు నీకు వందనాలు. జన్మకర్మ పాపులమైన మా కొరకై నీ కల్వారి రక్తాన్ని మా కొరకై చిందించి పాప శాపం నుండి మమ్మల్ని విడిపించి దైవరాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకు స్వామి నీకు కృతజ్ఞతలు నాయన. ఈ రోజున మేము ఏదైతే అయ్యున్నామో ఏదైతే కలిగి ఉన్నామో తను నీ కృప నాయన. నరకపు మరణపు అంచు కోరలో దాకా వెళ్ళినటువంటి మమ్ములను ప్రభా నీ యొక్క రక్తము చేత శుద్ధీకరించి మమ్మల్ని బాగు చేసి దేవా ఈ రోజున సజీవమైన జాబితాలో మమ్మల్ని ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మరి ఈ యొక్క మీటింగ్ ని మరి కండక్ట్ చేస్తున్న సహోదరి నాయన ఎస్తేరాన్ గారిని బట్టి, వారికి ఇచ్చిన భారభరితమైన హృదయాన్ని బట్టి, వారికి ఇచ్చిన చక్కటి పరిచర్య కొరకై నీకు వందనాలు. వారు చేస్తున్న పరిచర్య యేసు నామములో ఆశీర్వదించబడును గాక. వారి ద్వారా అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక. మీది మిక్కిలి జూమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో తండ్రి నాయన ఈ రోజున వారును వారి కుటుంబాలు యేసు నామములో ఆశీర్వదించబడును గాక. తండ్రి పాడబోతున్న పాటల్లోను చెప్పబోతున్న సాక్ష్యములోను వాక్యములోను తండ్రి ముగింపు వరకు నీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసు దివ్యమైన నామములు అడుగు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి క్రిస్మస్ సీజన్ కనుక ఇంకా దగ్గరకు వస్తుంది. సో నా దేవుడు మరి ఆరంభ దినాల్లో నేను పరిచర్యకు వచ్చినటువంటి ఆరంభ దినాల్లో క్రిస్మస్ మీద ఒక పాట పాడాను. ఆ పాట ఇప్పుడు అంటే రాశాను అది. ఆ పాట ఇప్పుడు మీకు పాట పాడి వినిపిస్తాను క్రిస్మస్ తర్వాత మనం సాక్ష్య వాక్యంలోకి వెళ్దాం. యేసు పుట్టేనంట ఈ వార్త నాకు తెలిసే, యేసు పుట్టేనంట ఈ వార్త నాకు తెలిసే, ఆనందమాయే నాకానందమాయే, ఆనందమాయే నాకానందమాయే. ఈ పాపము నుండి
ఎవరి విడిపింతురని ఈ శాపము నుండి, ఎవరి విమోచింతురని ఈ పాపము నుండి, ఎవరి విడిపింతురని ఈ శాపము నుండి, ఎవరి విమోచింతురని ఎదురు చూచువేళ, ఎదురు చూచువేళ యేసు గూర్చి వింటే ఆనందమాయే, నాకానందమాయే, ఆనందమాయే, నాకానందమాయే. యేసు పుట్టెనంట ఈ వార్త నాకు తెలిసే, ఆనందమాయే, నాకానందమాయే. ఈ శాపము నుండి ఎవరి ఈ పాపము నుండి ఎవరు విడిపింతురని, ఈ శాపము నుండి ఎవరు విమోచింతురని ఎదురు చూచువేళ, ఎదురు చూచువేళ యేసు గూర్చి వింటే ఆనందమాయే, నాకానందమాయే. రాజులకే రాజట, ప్రభువులకే ప్రభువట, రాజులకే రాజట, ప్రభువులకే ప్రభువట, అల్ఫా ఓమేగట, అల్ఫా ఓమేగట, అందరికీ ప్రభువంట. ఆనందమాయే, నాకానందమాయే, ఆనందమాయే, నాకానందమాయే. యేసు పుట్టినంట ఈ వార్త నాకు తెలిసే, ఆనందమాయే, నాకానందమాయే. ఈ చీకటిలోన దారెవరు చూపునని, ఈ దీన దరిద్రుని దరికెవరు చేచునని, ఈ చీకటిలోన దారెవరు చూపునని, ఈ దీన దరిద్రుని దరికెవరు చేచునని ఎదురు చూచువేళ, ఎదురు చూచువేళ యేసు గూర్చి వింటే ఆనందమాయే, నాకానందమాయే, ఆనందమాయే, నాకానందమాయే. యేసు పుట్టెనంట ఈ వార్త నాకు తెలిసే, ఆనందమాయే, నాకానందమాయే, ఆనందమాయే, నాకానందమాయే. ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా, ఆరాధింతున్ ఆశక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా,
ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనామయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనామయ్యా అయ్యా నన్ను చూచవే వందనామయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అపరంజి పోలిన పాదాలు కలవాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అపరంజి పోలిన పాదాలు కలవాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా
నీవు లేకుండా క్షణమైన నేనుండలేనయ్యా. ఏసయ్యా, ఏసయ్యా, ప్రియమైన ఏసయ్యా, నా సర్వమా నా ఏసయ్యా, నా సర్వమా నా ఏసయ్యా, నీకే నీకే ఆరాధనా ఏసయ్యా, నీకే నీకే ఆరాధనా, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమల యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు నాయన. కోటాను కోట్ల దేవదూతల చేత ప్రతినిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న నీవు మా స్తుతులపై తండ్రి రాత్రి ఆసీనుడిగా ఉండటానికి ఇష్టపడినందుకు నీకు వందనాలు. పాపంలో శాపంలో నాయన, మరణపు కోరల్లో తండ్రి కొట్టుమిట్లాడుతున్నటువంటి జీవితం నాయన, సమాజం చేత, తల్లిదండ్రుల చేత, అందరి చేత తృణీకరించబడిన జీవితం అయ్యా. ఎవరికి పనికి రానటువంటి మా జీవితాలను ప్రభువా నీ కొరకై మీరు ఏర్పాటు చేసుకొని దేవా, నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను ప్రభువా, నిన్ను గూర్చి సువార్తను ప్రకటించే కృపను తండ్రి నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజు నేను ఏదైతే అయ్యున్నానో, ఏదైతే కలిగి ఉన్నానో, ఏదైతే కాబోతున్నానో అది కేవలం నీ కృప నాయన ప్రభా. మరి కొద్ది నిమిషాలు సాక్ష్యంలోకి, అదేవిధంగా వాక్యంలోకి వెళ్తుండగా మీ లెస్ అయిన మీ యొక్క మానవ జ్ఞానాన్ని మరుగుపరిచి మీ జ్ఞానంతో నన్ను నింపండి అయ్యా. మరి నీ దాసునైనా నేను నీ పక్షమున నిలవబడుతుండగా తండ్రి నాయన, ఈ జీవంలో ఉన్న వారికి ఈ వాక్యాన్ని విశదీకరించి బోధించగలిగిన కృపను మాకు అనుగ్రహించండి. వాక్ స్వతంత్రాన్ని, ఆత్మ స్వతంత్రాన్ని ప్రసాదించండి స్వామి. యేసు దివ్యమైన నామములో అడుగు శివు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మరోసారి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి వందనాలు. నా పేరు పాస్టర్ రవికుమార్ మాదాసు. నేను మిర్యాలగూడలో తెలంగాణ రాష్ట్రంలో దేవుని దర్శనం మేరకు వచ్చి పరిచర్య చేస్తున్నాను. ఇక్కడ మిషనరీగా నేను ఇక్కడికి వచ్చాను. నాది మిర్యాలగూడ ప్రాంతం కాదు. నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అదండి పట్టణంలో, విజయవాడకి దగ్గరలో ఉంటుంది జగ్గయ్యపేట. అక్కడ కృష్ణా జిల్లాలో జన్మించాను. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. మా పూర్వీకుల నుండి, తాత ముత్తాతల నుండి మాకు ఎల్లమ్మ దేవర ఉండేది. ఆ దేవరిని ఇప్పటికి కూడా ఉంది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఈమె మరి అది ఆ ఇల్లంతా కూడా పుట్ట ఉండటం వల్ల దేవుడి పుట్ట మలిసిందని చెప్పేసి ఎవరు కూడా అక్కడ ఇల్లు కట్టుకోవటానికి కానీ ఏది అవకాశం లేనందున ఆ స్థలాన్ని మా ఊరికి ఒక పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారికి ఆ 6 కుంటల స్థలాన్ని చర్చి కోసం ఇవ్వడం జరిగింది. మా తాత ముత్తాతల నుండి మరి దేవరిని బయటికి తీసుకొస్తే బతికున్న కోళ్ళు కర్రన గురికి ఆ ప్యాకెట్ల సారాలు ఆ కోడి గొంతులో పోసి అమ్మ పలికిద్ది పలికిద్ది అంటే పలికేది. కేవలం ఈ యొక్క ఎల్లమ్మ దేవరే కాదు, మాకు ఆంధ్రాలో ఫేమస్ అంకమ్మ దేవర కూడా ఉంటది. దేవరిని బయటికి తీసి భయంకరమైన విగ్రహారాధన చేస్తుండే వాళ్ళం. నాకు ముందు తరానికి కానీ లేదా నాకు వెనకాల తరానికి కానీ ఏ ఒక్కళ్ళు కూడా చర్చికి అనగా ప్రార్థనా మందిరాలకి వెళ్ళే వారు ఎవరు కూడా కాదు. పూర్వీకులందరూ కూడా మరి 4 తరాలుగా మరి వీరు విగ్రహారాధన చేస్తుండే వాళ్ళు. అయితే నేను బాల్యంలో ఉన్నప్పుడు నిజదేవుడు ఎవరో తెలియనప్పుడు మాకు జగ్గయ్యపేట దగ్గరలో మరి పెనగంచిపూలు అని ఉంటుంది. అక్కడ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ
దేవస్థానం ఉంటుంది, లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య అని. ఆ మాల వేస్తారు, భవానీ మాల లాగానే ఇది కూడా మాల వేస్తా. నేను ఒక 6 సార్లు మా తల్లిదండ్రులతో పాటు నేను కూడా మాల వేశాను, నిజదేవుడు ఎవరో యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుపు. అయితే బానుగా పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత ఆ ఉద్యోగం ఫ్యాక్టరీలో, సిమెంట్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా, సూపర్వైజర్ గా ఉంటూ సిమెంటు ఎగుమతి దిగుమతులు లావాదేవీలు చూసుకునేవాడిని. ఇప్పుడు ప్రస్తుత అంటే గత జగ్గైపేటలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంటే ఆ ఎమ్మెల్యే గారి యొక్క ఫ్యాక్టరీలో నేను సూపర్వైజర్ గా పనిచేసేవాడిని. భాను గారు ఆయన పేరు, భాను ప్రసాద్ గారు అంటారు. వాళ్ళకి 400 టిప్పర్లు ఉన్నాయి. ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నప్పుడు సూపర్వైజర్ గా సిమెంట్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎగుమతి దిగుమతి చూస్తూ కూలీలకి ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ లాగా డబ్బులు ఇస్తుండేవాడిని. అకౌంటెంట్ గా, సూపర్వైజర్ గా ఫ్యాక్టరీలో చేస్తుండేవాడిని. ఫ్యాక్టరీ యొక్క డస్ట్ పడక నా యొక్క ఈ మెడ మీద క్యాన్సర్ గడ్డలు లాంటివి ఏర్పడ్డాయి. మరి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళాం. విజయవాడలో పటమట లంకలో డాక్టర్ బామినేని కోటేశ్వర గారు అని, ఆయన అమెరికాలో ఎంఎస్ చేశారు, తర్వాత అక్కడ ఉంటారు. ఆయన సంప్రదించినప్పుడు నాకు ఈ మెడ మీద అదేంటి ఆపరేషన్ చేసి ఒక పీస్ తీసి ఆ టెస్ట్ పంపించారు. దాంట్లో తెలిసింది ఏంటంటే టీబీ, మరి క్యాన్సర్ గా ముదిరి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను. ఇంకా ఈ బాబు బ్రతకడు, ఒక 10 రోజుల తర్వాత చనిపోతారు, డబ్బులు వృధా చేసుకోవద్దు, మీరు ఈయన తీసుకెళ్ళండి అని చెప్పేసి మా మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పారు. మేము ముగ్గురు అన్నదమ్ములు. మా తండ్రికి నేను ప్రథమ సంతానం. మా 2 సహోదరులు వాళ్ళు మేస్త్రులుగా ఉంటారు. నేను మాత్రం దేవుని యొక్క సేవకు వచ్చాను. ఆ విధంగా డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు, ఈయన బ్రతకడు, రవికుమార్ని ఇంటికి తీసుకెళ్ళండి. మా డాడీ పేరు వెంకటేశ్వర్లు గారు, మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. తర్వాత ఇక అందరూ కూడా నన్ను కడసారిగా చూడటానికి వస్తున్నారు. మాది ఒక 1300 గజాల స్థలము కలిగినటువంటి ఇల్లు. ఇక్కడ మామూలుగా రేకులు వేసి ఉంటాయి, తర్వాత ఇల్లు అంత ఉంటుంది. దాంట్లో మంచులో ఆరు బయట నన్ను పడుకోబెట్టి అందరూ కూడా కడసారిగా బంధువులు, శ్రేభిలాషులు, పలానా మాదాసు వెంకటేశ్వర్లు గారి యొక్క కుమారుడు, పెద్దబాబు చనిపోతున్నారంట, ఇంట్లో అందరు ముద్దుగా పెద్దబాబు అంటుంటారు. ఇంట్లో చనిపోతున్నాడు ఆయన అని ఊరు వాళ్ళందరూ కూడా కడసారిగా నన్ను చూడటానికి వస్తూ ఉన్నారు. కూచిపూడి మా యొక్క అమ్మమ్మ గారి యొక్క ఊరు. ఆ విధంగా చావు బ్రతుకుల మధ్య ఉన్నట్టు నన్ను చూడటానికి వస్తున్నారు. అందరూ కూడా చూసి వెళ్ళిపోతున్నారు. అయ్యో రవికుమార్ చనిపోతాడంట అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు చనిపోతున్నాను అనేది, ఏ విధంగా తప్పుదేం చేశాను ఏంటి అనేది తెలియదు. కానీ నాకేం యేసుక్రీస్తు గురించి కానీ ప్రార్థన గురించి కానీ నాకేమి తెలియదు. ఆ విధంగా అప్పుడు ఆ మంచంలో పడుకున్నప్పుడు అప్పుడు నాకు ఆలోచన కలిగింది. నేను దేవుళ్ళందరికీ కూడా చెప్తున్నాను, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు కదా, 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలున్నారు కదా, మరి ఒక్క దేవుడైనా నన్ను బ్రతికించట్లేదు ఏందని అప్పుడు నాలో నేను ప్రశ్నలు వేసుకుంటున్నాను. వేర్ ఈజ్ మై గాడ్ క్రియేటర్, అంటే నన్ను సృజించినటువంటి సృష్టికర్త అనే వ్యక్తిగా ఉండాలి కదా, ఆయన ఎక్కడున్నాడు, ఉంటే నాకు ఎందుకు కనబడట్లేదు, నన్ను ఎందుకు చూడట్లేదు అని ఆక్రందన చేస్తూ ఏడుస్తున్నాను. కానీ నాకు జవాబు రావట్లేదు. ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత మా మమ్మీ వాళ్ళ బాబాయ్ గారు కూతురు, అంటే మా మమ్మీకి చెల్లె, అంటే బాబాయ్ కూతురు. అయితే ఆ పిన్ని గారు దేవుణ్ణి నమ్ముకున్నారు. వారు ఎలా నమ్ముకున్నారు అంటే, వారి నానమ్మ గారు చనిపోయిన తర్వాత సమాధి చేద్దామని చెప్పేసి సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ గుంట తీసి ఆ గుంటలో పెడదామని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆమె చెవిలో ఓ సన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరేదం అని ఆ పాట పాడుతున్నప్పుడు ఆమె దిక్కును లేసి కూర్చుంది. అందరూ దయమైంది ముసలమ్మ అని చెప్పేసి అందరూ పారిపోతున్నారు. ఇది యథార్థ సంఘటన. తర్వాత ఆ విధంగా జరగటం ద్వారా మా అమ్మమ్మ గారు లేవటం ద్వారా వాళ్ళ ఇంటిలో 8 మంది సంతానం, మా చిన్న తాతయ్య గారు వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. ప్రభు యొక్క మా కృప,
వారందరూ కూడా వాళ్ళ వంశంలో ఇప్పుడు నా యొక్క జనరేషన్ లో వాళ్ళ కుటుంబంలో నుండి అందరూ దేవుని నమ్ముకున్నారు, అందరూ కూడా దేవుని సేవలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అప్పుడు మా పిన్ని గారు చెప్పారు, అక్క బావ మరి ఇంతమంది దేవుళ్ళకి దేవతల దగ్గరికి బాబుని మరి డాక్టర్ అంటే ఏ డాక్టర్ గారు మంచిగా చూస్తారంటే మా ఫ్యాక్టరీ నుండి, నేను ఉద్యోగం చేసిన ఫ్యాక్టరీ నుండి మరి ₹1,000 అప్పట్లో 98, 99లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ ₹1,000 అదండి సిఫారసు చేసి పంపించారు కానీ బ్రతుకుతారన్న ఆశ లేదు. అలాంటి టైంలో అక్క బావ ఇంతమంది దేవుళ్ళకి దేవతలకి మనం పూజలు చేసాం కదా, ఒక్కసారి ఆ యేసు స్వామికి ఒక్కసారి మీరు బాబుని పెద్ద బాబుని దండం పెట్టుకోమాను, మీరు దేవుడికి దండం పెట్టుకోండి, ఆయన యేసయ్య చనిపోయిన వారిని బ్రతికించాడు, బైబిల్లో లాజర్ అనే వ్యక్తిని బ్రతికించాడు, మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఆ పిన్ని గారు చెప్పారు. నాకేమీ పెద్దగా ప్రార్థన రాదు కనుక నేను చిన్న ప్రార్థన చేశాను. ఏమనంటే, యేసయ్య మా పిన్ని గారు ఆరాధిస్తున్న దేవుడు అంటగా స్వామి, చనిపోయి నన్ను గనక బ్రతికిస్తే జీవితాంతం నీ సేవ చేస్తాను యేసయ్య అని అన్నాను. రాత్రికాల సమయంలో ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి నా యొక్క మంచం దగ్గరకు వచ్చి నా సర్వ శరీరాన్ని తాకి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1999వ సంవత్సరం దేవుడు నన్ను ఈ రోజు వరకు సంపూర్ణం ఏ అనారోగ్యం లేకుండా, ఏ వైద్యుని దగ్గరికి నేను వెళ్లకుండా సాక్షాత్ దేవుడు నన్ను బాగు చేసి ఈ రోజున మీ ఎదుట సాక్షిగా ఉంచాడు. 1999వ సంవత్సరం తర్వాత 2020లో తర్వాత నేను బాప్తిసం తీసుకొని యేసే నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. ప్రభు యొక్క మహాకృప వల్ల 2004లో నాకు వివాహమైంది. అయిన తర్వాత నేను దేవుని యొక్క 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు బంగారపు అక్షరాలతో దర్శనములో మిరియాలగూడ అనే ప్రాంతాన్ని నేను చూసి మిరియాలగూడకి సేవార్థం వచ్చాను. దానికంటే ముందుగా మరి దేవుడు నన్ను బాగు చేశాడు. తర్వాత బాప్తిసం తీసుకున్నాను, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు మా ఇంట్లో మరలా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయటానికి వెళ్ళమని మా ఇంట్లో ఫోర్స్ చేసి మమ్మీ డాడీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. లేదు డాడీ, నేను దేవునికి సమర్పించుకున్న పాస్టర్గా చేస్తానంటే మా వంశంలో పాస్టర్గా చేసే వ్యక్తి ఎవరు లేరు అని మా ఊర్లో బ్రాహ్మణ పూజారిని పిలిపించి, మా ఊరి సర్పంచ్ని పిలిపించి నేను బ్రతికుండగానే వెంకటేశ్వర్లకి 3 కుమారులు కాదు 2 కుమారులే అని చెప్పి నేను బ్రతికుండగానే మమ్మీ డాడీ వాళ్ళు నాకు పిండ ప్రదానం చేశారు. నేను బ్రతికుండగానే మా మమ్మీ డాడీ వాళ్ళు అందరూ తల్లిదండ్రులు ఉండి తల్లిదండ్రులు ఉంటే అనాథలు, నేను లేకుంటే అనాథలు, కానీ నేను ఉండి కూడా అనాథ జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు నన్ను కట్టుకున్న బట్టలతో బయటికి గెంటి వేశారు. మా మమ్మీ డాడీ వాళ్ళు చూడాలనుకుంటే ఎప్పుడో రాత్రి సమయంలో వాళ్ళందరూ కూడా పడుకున్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి దూరంగా మమ్మీ డాడీ వాళ్ళని చూసుకొని వచ్చేవాడిని. నేను దేవుని నమ్ముకున్నందుకు మా ఇంట్లో నన్ను గెట్టి వేశారు. అన్నం పెట్టేవాళ్ళు లేరు, బట్టలు ఇచ్చేవాళ్ళు లేరు. బోరింగ్ల దగ్గర నీళ్ళు తాగి కమ్యూనిటీ హాల్లో పడుకొని కాలి నడకన సువార్త గ్రామాలు అని తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలు దేవుడి దయ వల్ల నేను తిరిగాను సువార్త కోసం. అన్ని జిల్లాలు నా మైండ్లో ఉంటాయి. ఆ విధంగా వచ్చాను. ఎన్నో బాధలు పడటానికి ఈ విధంగా విశ్వాస పోరాటాలు ఎన్నో శ్రమలు ఎదురైనా నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా జీవితాన్ని కాపాడుకుంటూ మరి ముందుకు వెళ్తూ వచ్చాను. 2000 మరి నేను దేవుని యొక్క దయ వల్ల బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బీటెక్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ బీడీ చేయగలిగాను, మాస్టర్ ఆఫ్ డివినిటీ ఎండివి చదివాను బైబిల్ కాలేజ్లో. కొద్ది రోజులు మరి బైబిల్ కాలేజ్లో లెక్చరర్గా కూడా చేశాను హైదరాబాద్లో. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం సంఘ కాపరి పిలుపు కాబట్టి వాటికి వదిలేసుకొని నేను ఇక్కడే మిర్యాలగూడలో ఉంటూ అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. తర్వాత అలా వెళ్ళొద్దు అనుకున్నాను. తర్వాత ఇప్పుడైతే కంప్లీట్ గా దేవుని సేవలో ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృప వల్ల దేవుడు ఈ విధంగా మరి ఆయన పనిలో మమ్మల్ని వాడుకుంటున్నారు. దేవుని యొక్క దయ వల్ల నేను మిర్యాలగూడకు వచ్చి 2004 అంటే సుమారు ఆల్మోస్ట్ 21, 22 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి
నా భార్య పేరు రేచల్ రేణుకాంట. మాకు 2 కుమార్తెలు. పెద్ద పాప 20 సంవత్సరాలు, తను అదేంటి MBBS కి ప్రిపేర్ అవుతుంది. అదేంటి మీరు అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంసెట్ ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతుంది. మీ అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి దయ వల్ల నాకు 2 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం ఆల్రెడీ కట్టబడింది, ఇంకో సంఘం ఇప్పుడు మిర్యాలగూడ పట్టణంలో కడతా ఉన్నాం. వాక్యంతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి మాకున్న అరెకరం పొలాన్ని నేను అమ్మేసి వచ్చిన డబ్బులు పెట్టి ఇక్కడ స్థలాలు కొనుక్కొని దేవుని పనిని స్థిరపరచా. ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వు ఇస్తే నేను సేవ చేస్తా అని ఏ రోజు కూడా ఒక వ్యక్తి దగ్గర చేతులు కట్టుకుంది లేదు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవా నువ్వు ఇస్తే తింటా, లేకపోతే పస్తులైన ఉంటా అని సేవలోకి వచ్చినప్పుడు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవాడిని. కనీసం రెంట్ కట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. 250 రూము, 250 రూపాయలు మాత్రమే రెంటు. 2004లో నేను నా భార్య మేము రూమ్ లో ఉంటే మా కాళ్ళు బయట ఉండే, దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్. 300 రూపాయలు రెంట్ 350 రూపాయల రెంట్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే మాకు అప్పటికే మా డాడీ 2001లో చనిపోయారు. మమ్మీ ఉన్నా గానీ ఆ మమ్మీ వాళ్ళు నాకేమి పంపరు, మా తమ్ముళ్ళు. ఎందుకంటే నువ్వు సేవ కోసం నువ్వు వెళ్ళిపోయిను, సేవ చేసుకో, నువ్వు బతుకు, మేము మీ దగ్గర నుండి రూపాయి ఇవ్వనని చెప్పేసి. నేను దేవుని సేవ కోసం వచ్చినప్పుడు అమ్మ అన్నయ్య నువ్వు దేవుని సేవ కోసం వెళ్తున్నావు కదా అని చెప్పేసి స్టీల్ బౌల్స్ తీసుకొచ్చి పాస్టర్లు అందరూ కూడా బెగ్ చేస్తారు, నువ్వు కూడా ఆ విధంగా బెగ్ చేసుకొని బ్రతుకురా అని చెప్పేసి నాకు స్టీల్ బౌల్స్ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఆ విధంగా చేశారు. కానీ దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. 22 సంవత్సరాల యొక్క పరిచయంలో దేవుని యొక్క దయ వల్ల సేవార్థమై నేను ఒక 70 మంది పాస్టర్స్ కి తర్ఫీదు ఇచ్చాను, వాళ్ళకి అభిషేకం ఇచ్చాను. బయట ఆయా ప్రాంతాల్లో, తెలంగాణ ఆయా ప్రాంతాలలో మరి ప్రార్థన వాళ్ళు సేవ చేస్తున్నారు. నాకు దేవుడిచ్చిన దర్శనం 10,000 ఆత్మలు, 1000 మంది సేవకులను, 10,000 మంది సభ్యులు బట్టే చర్చి కట్టాలి. 1000 మంది సేవకుల్ని దేవుని యొక్క సేవార్థమై తరిపి చేసి ప్రపంచ దేశాలకు పంపించాలి. ఇది నా యొక్క దర్శనం. సాధ్యమైతే నా 2 చేతులు జోడించి మీకు ఆనబెడుతున్నా, ఒక దేవుని యొక్క దీన సేవకుడిగా, ఈ యొక్క అల్పుడైన దేవుని యొక్క దీన సేవకుడి కోసం మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది మా యొక్క క్లుప్తము. తర్వాత దేవుడి దయ వల్ల మాకు ఆయా ప్రాంతాల్లో కొంతమంది సేవకులు మాతో కలిసి సహవాసంలో పరిచర్య చేస్తున్నారు. ఇంకా అనేక మంది యవనస్తులను సేవార్థమై తర్ఫీదు ఇచ్చి ప్రపంచ దేశాలకి పంపించాలి. సహజంగా ఎక్కడైనా పాశ్చాత్య దేశాల నుండి మిషనరీలుగా మన ఇండియాకు వస్తారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే మన భారతదేశం నుండి ప్రపంచ దేశాలకి మిషనరీల్ని తయారు చేసి పంపించాలనేది దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి భారము. మరి దానికోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మన యొక్క వినికిల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దానికంటే ముందుగా మత్తయి వార్త 1వ అధ్యాయం 22వ వచనం బి పార్ట్ చదువుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకి తోడు, గాడ్ విత్ us. ఇమ్మానుయేలు అంటే కోటాను గ్రంథాలు ఉన్నటువంటి లోకములో ప్రపంచంలో 6,300 భాషలు ఉన్నాయి. 6,300 భాషలుంటే 5,300 భాషల్లోకి పాక్షికంగాను పరోక్షముగాను తర్జుమ చేయబడిన ఏకైక గ్రంథం రాజగంధం, సుగంధం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్.
BUI, బై అంటే రెండు, అంటే 2 పుస్తకాల సంకలనం. పాత నిబంధన, క్రొత్త నిబంధన 66 పుస్తకాల సంకలనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్. పరలోకం యొక్క దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమంతా కూడా నీకు అర్థం కావాలంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. ఇక్కడ మీరు గమనించండి, ఇమ్మానుయేలు అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో 3 సార్లు రాయబడింది. పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోను, 8వ అధ్యాయం 8వ వచనంలోను, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాల్లో రాయబడింది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ 3 పదాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు మనకు తోడు. దేవుడు మనకి తోడు అనేటువంటి ఈ పదాలలో దాగినటువంటి పరలోక సన్నిధిని గూర్చి జాన్ మెకాథర్ అనేటువంటి ఒక వ్యాఖ్యానకర్త ఈ విధంగా చెప్పాడు. క్రిస్మస్ లో పశువుల శాలలో పడుకున్నది శిశువు మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీద వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు అని జాన్ మెకాథర్ గారు రాస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను వాక్యములో నుండి. ఇమ్మానుయేలు అనగా మన శుభములో మనకి తోడుగా ఉండే దేవుడు, మొదటి విషయం. రెండవది, భయములో తోడుగా ఉండే దేవుడు. మూడవది, సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు. మరొకసారి చెప్తున్నాను, మొదటిది శుభములో మనకి తోడు. ఇందాక మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో చదివాము. రెండవ మాట, భయములో మనకి తోడుగా ఉండే దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. మూడవది, సదాకాలము మనకి తోడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఈ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. ఇందాక మనం చదివాము లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. మరొకసారి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు మీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఇక్కడ చూడండి, శుభములో మన దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క అనుగ్రహానికి గొప్ప సూచనగా ఉంది. ఇక్కడ చూడండి, అనుగ్రహము అంటే కృపకి మరొక పదము అనుగ్రహము. శుభములో మనకి దేవుడు తోడుగా ఉండే దేవుడు. పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో మొదటిగా దేవుని యొక్క అనుగ్రహం, కృప అనే పదానికి, అనుగ్రహము అనే పదానికి మరొక మాట కృప. మరియా దేవుని యొక్క గొప్ప అనుగ్రహానికి, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకి కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో పాత నిబంధన కాలములో మొదటిగా దేవుని యొక్క కృపను పొందిన జాబితాలో మనకి నోవాహు కనబడుతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు అంటే అర్థము నెమ్మది. చాలా మంది విస్తారమైన ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, కానీ జీవితంలో నెమ్మది ఉండదు. నేను డబ్బులు ఫ్యాక్టరీలో జాబ్ చేసుకుంటున్నప్పుడు ₹1000 నా చేతులతో నేను చూశాను, కానీ జీవితంలో నెమ్మది లేక కొన్నిసార్లు జీవితంలో ఎదుర్కొనే ప్రశ్నలతో చనిపోవాలనుకున్నప్పుడు
ఒక స్వరము నన్ను వెంటాడుతుండేది. యవనుడా, నీ జీవితం నీకు అక్కడికి రానప్పుడు ఆ జీవితాన్ని నాకు ఇవ్వరాదు, అనేకులకు పనికొచ్చే జీవితంగా మారుస్తాననేటువంటి ఒక స్వరాన్ని నేను వింటుండేవాడిని. ప్రభు కాలగమనంలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ స్వరము ప్రభు అయిన యేసుక్రీస్తుదని నేను గ్రహించగలిగాను. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనకి నెమ్మది ఇవ్వగలిగినటువంటి దేవుడు. అప్పటి వరకు నోవాహు కాలంలో మనం చూసినట్లయితే నెమ్మది లేకుండా చాలా మంది ఉంటున్నారు. ఈ రోజున చాలా మంది విస్తారమైన ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నారు, కానీ జీవితంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఏది లేకుండా జీవిస్తున్నారు. అయితే నోవాహు యొక్క జీవితంలో చూస్తే నోవాహు దేవుని యొక్క కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క జూమ్ లో పాల్గొన్న సహోదరులారా, మీ జీవితంలో ఎన్ని ఆస్తి ఉన్నా, బంగారం ఉన్నా, వజ్రాలున్నా, వైడూర్యాలున్నా, మీ జీవితంలో దేవుని యొక్క కృప లేకపోతే మనం ఎన్ని ఉన్నా కూడా సున్నా. నేను యేసుక్రీస్తుని ఎరుగక మునుపు మా మైకుల్లో నేను వెళ్తున్నప్పుడు పాడుతుండే వాళ్ళు, అప్పుడు నేను ప్రభులోకి రాలేదు, వాళ్ళు పాడుతుండే వాళ్ళు ఏంటంటే, మనులు మాణిక్యములున్నా మేడ మిద్యలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఎన్ని అంటే మేడలు మిద్యలు బంగారాలు ఇవన్నీ కూడా ఉన్నా గాని జీవితంలో, మన జీవితంలో సహోదరులారా, మీ జీవితంలో దేవుడి లేకపోతే ఎన్ని ఉన్నా సున్నా. చాలా మంది దేవునికి కానుకలు ఇస్తారు, మంచిదే, దశంభాగాలు ఇస్తారు, మంచిదే, కానీ దేవుడు కోరుకునే నిజమైన కానుక మనము దేవునికి సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్ గా మనముగా దేవునికి సమర్పించుకోవాలని పౌలు మరి రోమపత్రికలో రాస్తాడు. కాబట్టి నోవాహు అనగా నెమ్మది. ఇక్కడ చూస్తే నోవాహు దేవుని యొక్క అనుగ్రహం అనగా దేవుని యొక్క కృపను పొందుకున్న జాబితాలో ఉన్నాడు. కృప అనగా దయనొందుట కంటే ఎక్కువ అని అర్థం. మరొక విధంగా చెప్పాలంటే, మనము దేనికి అర్హులము కానప్పుడు సమస్తమును పొందుటకు సాదృశ్యంగా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే, మనము జీవితాన్ని బట్టి, మన జన్మను బట్టి, మన చేసిన క్రియలను బట్టి మనము నరకానికి పాత్రులమై ఉన్నాము. నరక పాత్రులమైనటువంటి మనల్ని దేవుడు పరలోకానికి అర్హుడిగా చేశాడు. అది దేవుని యొక్క కృప. పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో మరి కృప అనేది అనేక విధాలుగా బయలుపరచబడుతుంది. 2 కొరింథీ 12:9 పౌలుకి ఒక కళ్ళ జబ్బు ఉంటుంది. అయితే అనేక సార్లు మరి పౌలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ అంటాడు. నా కృప నీకు చాలును అని. అంటే కృప మనల్ని బలపరుస్తుంది. కృప కొలసి 4:6 ప్రకారం కృప మనల్ని ఏం చేస్తుంటే కాపాడేటువంటి ఒక ఉప్పుగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 11:23 ప్రకారం కృప మనల్ని సౌందర్యముగా చేయు సౌందర్యమై ఉన్నది. అపోస్తుల కార్యం 4:13 ప్రకారం మనలను సువాసనగా చేయు సుగంధమై ఉన్నది. 2 తిమోతి 2:1 ప్రకారం కృప మనలో సామర్థ్యాన్ని కలగజేసే జీవమైంది. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము అని చెప్తుంది. అంటే కృప మనల్ని బలవంతులుగా చేస్తుంది. కృప మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. మన జీవితంలో మనం ఏదైతే కాము, మన వల్ల కాదు అని మనం ఎక్కడైతే బలహీన పడతామో, కృంగిపోతామో, మనల్ని దేవుని యొక్క కృప ఏం చేస్తుంటే సామర్థ్యము కలిగజేసే జీవాన్ని మనలోకి కలగజేస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో రాజుల గ్రంథంలో చూసినప్పుడు బదిర్ వృక్షము కింద యెజబేలుకి భయపడి ఏలియా దాక్కుంటాడు. చూడండి, సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఏలియా అనేటువంటి పదము హిబ్రూ యొక్క పదము, హిబ్రూ భాష పదము. ఏల్ అంటే దేవుడు అని, లీ అంటే నా అని, యా అంటే యాహ్వే అంటే దేవుడే, యెహోవాయే నా దేవుడు అని అర్థం. దేవుని ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, దేవుడు మనం బలంగా ఉంటే, దేవుని గనక మనం కలిగి ఉంటే
మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నీ జీవితంలో మరి ఏలేలాగా కృంగిపోయిన జీవితంలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నావేమో, ప్రభు ఈ రాత్రి జీవంలో నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచువాడు ఆయనే. కృంగిన వేళలో, శోధనలో, నిరాశలో, నిస్పృహలో నువ్వు ఓటమి పాలైనప్పుడు, ఎటు తోచని అయోమయ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను ధైర్యపరచగలిగిన దేవుడు. 2023 సంవత్సరంలో మా ఊర్లో, నేను ఇప్పుడు పరిచర్య పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఊరి వారందరూ కూడా మరి అక్కడ మందిరం కట్టవద్దు అని చెప్పేసి, ఆ ఊరికే మీతో పాస్టర్ గారు మాట్లాడదాం రండి అని చెప్పేసి, అంటే పాత మందిరం కాక విలేజ్ లోనే ఇక్కడ మందిరాన్ని కొంచెం పెద్దగా చేశాము. అయితే వారందరూ కూడా అదండి గొడవ చేసి నన్ను కొట్టి, అదే చొక్కా బట్టి లాగి గొడవలు చేసిన క్రీస్తు ప్రేమను బట్టి వారు నాకు ఏ హాని చేయట్లేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, నన్ను గృహ నిర్బంధం చేసి 300 మంది గృహ నిర్బంధం చేసి నన్ను కొట్టారు. అయినా సరే దేవుని ప్రేమను బట్టి సహించాను. తర్వాత ఆ మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, ఎవరు నిన్ను నిర్బంధించిందంటే ఎవరు లేరండి అని చెప్పేసి, ఎందుకంటే ఆ ఊర్లో నేను పరిచర్య చేయాలి కాబట్టి శత్రువులు ఎదుట మనల్ని ప్రేమించే వారిని, దూషించే వారిని క్షమించాలి గనుక క్రీస్తు మనస్సు కలిగి నాకెవరు ఏ హాని చేయట్లేదండి, నీడ పడితే అరిష్టం అని చెప్పేసి గొడవలు పెడుతున్నారు అని చెప్పాను. ఆ తర్వాత పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. నేను చెప్పిన సమాధానాన్ని బట్టి అతను వెళ్ళిపోయాడు. అదే వ్యక్తి లాక్డౌన్ లో 2023లో 3,50,000 పెట్టి డీల్ కుదిర్చి, నేను మా పాస్టర్ గారు పిల్లలు కారులో వస్తుండగా మా పైన కారు దాడి చేసి అది కిరాయి వాళ్ళకి 3,50,000 ఇచ్చి మమ్మల్ని చంపమని ప్రయత్నం చేశారు, దాడి చేశారు. ప్రభు దయ వల్ల మేము తప్పించబడ్డాం, మాకే హాని కాలేదు. ఇప్పుడైతే దేవుడి కృప వల్ల ఏం కాలేదు. అలాంటి విపత్కరమైన పరిస్థితుల గుండా నా పిల్లలు చదువుతున్న స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ టైంకి వస్తున్నారు, నీకు ఏ పిల్లలు అంటే నీకు ఇష్టం చెప్పండి, ఏ పిల్లలు నీకు ఇష్టం చెప్పండి అని అడుగుతున్నారు. నా పిల్లలు ఇద్దరు నాకు ఇష్టమే, నాకు దేవుడిచ్చిన పిల్లలు. మీరు నా కోసం, నా బిడ్డల కోసం ఎదగడం కాదు, నేనే నా పిల్లల్ని మీ దగ్గర తీసుకొస్తాను, చెప్పండి ఎక్కడికి తీసుకురండి అని చెప్పాను. వాళ్ళు చంపడం, వాళ్ళు చేసే హేయమైన కార్యాలు, నేను చూపిన ప్రేమను బట్టి వారు మార్చుకున్నారు. దేవుడి దయ వల్ల నేను ధైర్యంగా దేవుని యొక్క సేవ, ఎక్కడైతే చంపుతానని చెప్పేసి బెదిరించారో అదే ప్రాంతంలో, అదే ఊర్లో నేను పరిచర్య చేస్తున్నాను. మేము పరిచర్య బీసీ కాలనీలో చర్చి కట్టాము. అందరూ హైందవ సహోదరులు, ఒక్కళ్ళు కూడా, నేను అక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక్కళ్ళు కూడా క్రైస్తవులు లేరు ఆ ఏరియాలో. అంతా చౌదరీస్ ఏరియా, బీసీ కాలనీ, అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. అలాంటి ఏరియాలో దేవుడు నాకు దర్శనమిస్తే మాకున్న ఆస్తిని, అరెకరం పొలము ఈ రోజున ఆంధ్రాలో దాదాపు ₹1 కోటి పైబడి ఉంటుంది. అలాంటి పొలాన్ని నేను అప్పట్లో నేను అమ్ముకున్నప్పుడు నాకు చాలా తక్కువ వచ్చింది, 10 లక్షలు సుమారుగా వస్తే. ఇప్పుడు ₹1 కోటి ఆ ఏరియాలో. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం సమస్య వచ్చినప్పుడు ఏలియాలాగా మనం భయపడొద్దు. సమస్యలలో దేవుడి కొరకు నిలవబడితే ప్రభు మనల్ని బలపరుస్తాడు. దేవుని యొక్క కృప మనల్ని బలపరిచేటువంటి శక్తి అయి ఉంది, అది జీవం అయి ఉంది, మనలో జీవాన్ని కలగజేస్తుంది. ఏలియా ప్రతివృక్ష కింద కూర్చున్నప్పుడు, మరి భయపడుతున్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. అక్కడ చూసినట్లయితే లెమ్ము, రైజ్ అప్ అనే పదము అక్కడ వాడబడింది. లెమ్ము అంటే మనకున్న పరిస్థితులను, మనల్ని ఏదైతే నిరాశలోకి, నిస్పృహలోకి తీసుకెళ్తుందో అలాంటి పరిస్థితుల నుండి మనం నిలబడినప్పుడు మన దేవుడు మనల్ని ధైర్యపరచగలిగిన దేవుడు, ఓడిన చోట నిలబెట్టగలిగిన దేవుడు, పడిపోయిన చోట లేవనెత్తగలిగిన దేవుడు. ఎవరైతే మనల్ని ప్రాణం తీయాలని అనుకుంటున్నారో వారి ఎదుట కూడా నిలబెట్టగలిగిన దేవుడు. ఒక్కడు మాత్రం ధైర్యంగా నేను చెప్పగలను సహోదరుడిగా, రెప్పపాటున మనల్ని ఎవరైనా చంపితే, రెప్పపాటున కళ్ళు మూస్తే, రెప్పపాటున మరొక క్షణమే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామనే నిశ్చయత ఒక్క క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మరణ భయాలు మనల్ని ఏం చేయవు. మిషనరీలు మరి వారి త్యాగ ఫలాలు చూస్తే, మిషనరీలు రంపాలతో కోయబడ్డారు, తర్వాత మరుగుతున్న శేషము మరి వారి మీద పోయబడింది, సింహాలకి ఆహారంగా మారారు. మిషనరీల జీవిత చరిత్రలో మనకెంతో స్ఫూర్తిదాయకం.
కాబట్టి ఈ బైబిల్ మన దాకా వచ్చిందంటే ఎందరో మిషనరీలు వారి త్యాగ ఫలితంగా ఈ బైబిల్ మన దగ్గరకు వచ్చింది సహోదరులారా. కాబట్టి దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. 1 కొరింథీ 15:10 ప్రకారం కృప మనల్ని వినియోగించే శక్తి అయి ఉంది. తర్వాత 1 కొరింథీ 8:7-9 చూస్తే కృప మనల్ని ఆశీర్వదించు స్వేచ్ఛ అయి ఉన్నది. ఒక భక్తుడు అన్నాడు, గమనించండి మీరు, ఒక వృక్షము, ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, ఒక వృక్షము సారము కలిగి ఉంటే అది సమృద్ధి అయిన ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క కృపలో ఎవరైతే వేరు పారి ఉంటారో వారు సమృద్ధి అయిన ఫలాన్ని ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు కృప అని గనక మనం చూస్తే, కృప అనే పదము తెలుగులో కృప అనుంది, ఇంగ్లీషులో గ్రేస్ అంటారు. GRACE, గ్రేస్. కృప అనేది 5 అక్షరాలు. GRACE, గ్రేస్ అంటే G అంటే గ్రాటిట్యూడ్. కృప ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉంటుంది. బ్రదర్ ఏసన్ గారు పాట రాశారు, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినాను. ఈరోజు చాలా మంది కృతజ్ఞత లేకపోవటం వల్లనే, కృతజ్ఞత హీనులుగా ఉండటం వల్లనే వాళ్ళ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు చూడలేకపోయారు. యేసు స్వామి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఓ వడ్రంగవారి వంశంలో జన్మించాడు. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుడు కాదు. పాప పంకిల హృదయం కలిగినటువంటి మానవునికి పరలోక మార్గాన్ని చూపించడానికి వచ్చిన దేవుడు. మహర్షి అగ్నవల్కుడు అనే వ్యక్తి బృహదారణ్యకోపనిషత్తు అనే గ్రంథంలో క్రీస్తు పూర్వం 1526లో ఈ విధంగా ప్రార్థించాడు, అహమేవ అత్యచ్య అహమేవ జీవచ్య అహమేవ జగతో జ్యోతి ఓం ఓం అని రాసుకుంటూ వచ్చాడు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ, ఓ దేవా నీవంటూ ఉంటే నేను అసత్యములో ఉన్నానయ్యా, నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, దేవా నేను చీకటిలోనే ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, ఓ దేవా మరణం అనేది నన్ను ఏలుబడి చేస్తుంది, దేవుడా మరణము నుండి నన్ను తప్పించుమని మహర్షి అగ్నవల్కుడు బృహదారణ్యకోపనిషత్తు అనే గ్రంథంలో చేసిన ప్రార్థనకి యేసయ్య ఇచ్చినటువంటి సమాధానం యోహాను సువార్త 14:6 రాయబడింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఒక మానవుడికి మోక్షరాజ్యం వైకుంఠం చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గమై ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత, కృప అనేది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతతో నిండి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. వాళ్ళు 9 మంది మరి బాగుపడ్డారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం తన కృతజ్ఞతను చూపించాడు. కృతజ్ఞత అనేది దైవిక లక్షణం. యాటిట్యూడ్ చూడండి, కృతజ్ఞత అనేది దేవుని యొక్క దైవికమైన లక్షణం. గ్రాటిట్యూడ్ ఈజ్ డివైన్ అట్రిబ్యూట్. కానీ కృతజ్ఞత దైవికమైన లక్షణం. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా కృతజ్ఞతని కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున చాలా మంది, నేనైతే ధైర్యంగా చెప్పగలను, ఈ రోజున నేను దేవుని యొక్క సువార్త పనికి వచ్చినప్పుడు నేను కేవలం ఒక్క షర్టుతో నేను సంవత్సరం పాటు బైబిల్ కాలేజ్ చదివాను. నేను వేసుకోవడానికి రోజు స్నానానికి వెళ్ళటానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక్క ప్యాంటే ఉండేది, ఒక షర్టే ఉండేది, ఇంక వేరే ఏమి ఉండేవి కాదు. ఒక్కటే కదా. తోముకోవడానికి సబ్బు ఉండేది కాదు, బ్రష్ చేయటానికి నా దగ్గర బ్రష్ ఉండేది కాదు. ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళు నన్ను కట్టుకున్న బట్టలతో బయటికి గెంటి వేశారు. బైబిల్ కాలేజీలో చదువుకోవటానికి నేనేమి క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తిని కాదు. నాకెవరు కూడా ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఇస్తే తప్ప, ఒక 6 నెలలు ఆ విధంగా అదే అట్లా స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ బట్టలే వేసుకుంటుండేవాడిని. అలా ఉంటున్నప్పుడు ఒక సహోదరుడు ప్రేరేపించబడి, ఈ తమ్ముడు ఏంటి ఇలా ఉంటున్నాడు అని చెప్పేసి మా సీనియరు, బీటెక్ చదువుతున్నప్పుడు మా సీనియరు ఆయన నన్ను గమనించి
ఆయన నాకు ఒక జత బట్టలు కొనిచ్చి ఒక టవలు సబ్బు అవి ఇచ్చాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఇటుక పొడి ఇట్లా దంచుకొని ఆ ఇటుక పొడితో పండ్లు తోముకునేవాడిని. సబ్బులు కూడా లేకపోతే రాయి పెట్టుకొని తోముకునేవాడిని. అట్లా దయనీయమైనటువంటి జీవితాన్ని జీవించాను. కానీ ఈ రోజున ఆ విధంగా లేదు. దేవుడి దయ వల్ల కనీసం ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నానంటే, ఈ విధంగా పరిచర్య చేయగలుగుతున్నానంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అని నేను చెప్పగలను. కాబట్టి కృప ఎల్లప్పుడూ కూడా గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతతో నిండి ఉంటుంది. ఆర్ అంటే రెస్టోర్ అంటే మన జీవితంలో ఏదైతే కోల్పోయామో కోల్పోయిన ప్రతి దానిని దేవుని కృప తిరిగి ఇస్తుంది. ఉదాహరణకి యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు భక్తుడి గురించి చూస్తే యోబు గురించి దేవుడు చెప్తాడు, అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. మొదటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ధనవంతుడుగా పేరుగాంచిన వ్యక్తి యోబు. మరి మొదటి అధ్యాయంలో ఆస్తులన్నీ కూడా 1-2 అధ్యాయాల్లో మన ఆస్తులన్నీ కూడా కోల్పోతాడు. కానీ 42వ అధ్యాయంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా దేవుడు ఇస్తాడు. అంటే మన జీవితంలో కృప కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తుంది. అంటే యాటిట్యూడ్. కృప ఎప్పుడు కూడా మంచి వైఖరిని కలిగి ఉంటుంది. మనము బైబిల్ ఎంత చదువుతున్నాం అనేది ప్రాముఖ్యం కాదు. వాక్యం నీకెంత తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు. ఈ వాక్యము మన జీవితంలో ఎంత ఉంటుంది అనేది ప్రాముఖ్యం. ఈ వాక్యానుసారంగా మన జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకున్నప్పుడు, వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చి మనల్ని చంపేస్తామని బెదిరించినా గానీ దేనికి భయపడం. ఎందుకంటే కృప ఎప్పుడు కూడా మంచి విశ్వాసపు వైఖరిని కలిగి ఉంటుంది. సి అనగా కంపాషన్ అంటే దేవుని కృప బాధపడే వారికి సహాయం చేయాలన్నటువంటి కోరికను కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ అంటే ఎంపవర్మెంట్. దేవుని యొక్క కృప దేవుని యొక్క పని చేయటానికి శక్తిని ఇస్తుంది. అంతేకాదు దేవుని యొక్క కృప దైవిక శక్తితో ఎప్పుడు కూడా నిండి ఉంటుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఒక విషయం మనం నేర్చుకున్నాం. మొదటి విషయం ఇమ్మానుయేలు అంటే దేవుడు మన శుభములో, మరియకి శుభములో తోడుగా ఉన్న దేవుడు మరి మనకు కూడా తోడుగా ఉండే దేవుడు అయినాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ విషయంలోకి వచ్చేసరికి ఇమ్మానుయేలు అనగా మన భయములో మనకి తోడుగా ఉండే దేవుడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో మరి యెషయా గ్రంథం అందరు తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను. ఒక్క నిమిషం. మన 9-10 వచనాలు. 41వ అధ్యాయం 9-10. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మన భయములో మనకి దేవుడు తోడై ఉన్నాడు. ధైర్యం అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. పిరికితనం అనేది సైతాన్ నుండి వస్తుంది. బైబిల్ చెప్తుంది దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మని మనకి ఇవ్వలేదు. ఈ చదవబడిన యొక్క లేఖనాల్లో చూస్తే ఇక్కడ ఒక 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను దేవుణ్ణి ఉన్నాను. బాగుంటుంది, ఇంగ్లీష్ లో బాగుంటుంది. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ విత్ యూ. అంటే మనం భయపడాల్సిన అవసరం, మొదటిగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. మొదటి విషయం, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ యువర్ గాడ్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడే మన దేవుడై ఉంటాను అని చెప్తున్నాడు. మూడో మాట, ఫియర్ నాట్, గాడ్ ఈజ్ స్ట్రెంగ్థెన్ మీ. అంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు, మూడో మాట, దేవుడు నిన్ను బలపరుస్తాను అంటున్నాడు దేవుడు. నాలుగవది, ఫియర్ నాట్,
ఐ విల్ హెల్ప్ యూ, అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు సహాయం చేయువాడనై ఉన్నానని చెప్తున్నాడు. ఐదవది, ఫియర్ నాట్, గాడ్ విల్ అప్హోల్డ్ యూ. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను అది ఆదుకుంటా లేదా పట్టుకుంటానని చెప్పేసి దేవుడు చెప్పి, నిన్ను నేను నీతి అనే దక్షిణాస్తాన్ని మీ వైపు చాపుతాను, మిమ్మల్ని పట్టుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 విషయాలు, ఈ యొక్క ఒక్క వచనంలో 5 విషయాలు ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆయనే మన దేవుడిగా ఉంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మనల్ని బలపరుస్తాను అంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మనకి సహాయం చేస్తున్నా అంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మనల్ని పట్టుకుంటానని చెప్తున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. మీరు ఇంకొక యెషయా గ్రంథం 43:2 చూస్తే, 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43:2 చూస్తే, నీవు జలములో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. చూడండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. జలములలో పడి మనం వెళ్ళినా కూడా దేవుడు మనకి తోడై ఉంటున్నానని చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1:9 ప్రభువు మాట్లాడుతున్నాడు, యెహోషువ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 27వ కీర్తన 1వ వచనం. 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. హల్లెలూయా. ఇక్కడ చూస్తే యెహోవా నాకు వెలుగు, తర్వాత రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడను అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తామన్నమాట. దేవుడు మనకి రక్షణ మరియు వెలుగై ఉన్నాడు. వెలుగు గురించి గనక చూస్తే పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం వెలుగు సత్క్రియలను తెలియజేస్తుంది. లూకా సువార్త 2:9-19 వచనాల్లో వెలుగు సంతోషాన్ని తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 60:1 వచనంలో అక్కడ చూస్తుంది, అక్కడ రాయబడి ఉంది, లెమ్ము తేజరిల్లుము యెహోవా. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇక్కడ చూసినట్లయితే 3 మాటలు ఇక్కడ రాయబడింది. లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని రాయబడింది. మొదటిగా వెలుగు సత్క్రియను తెలియజేస్తుందని చెప్పాను. రెండవది వెలుగు మరి సంతోషాన్ని తెలియజేస్తుంది. మూడవది వెలుగు సత్యాన్ని తెలియజేస్తుంది. మీరు కీర్తన గ్రంథం 43:3 వచనం, దానికంటే 119వ కీర్తన 19వ వచనంలో మనం చూద్దాం. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 5వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. తర్వాత వెలుగులో ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటంటే, వెలుగు నీతిని పరిశుద్ధతను తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, తర్వాత 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ 2 మాటలు ఉంటాయి చూడండి. తర్వాత వెలుగులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, వెలుగు మరో మనోహరమైనది కనుక ఆ వెలుగు అనేకులను ఆకర్షిస్తుంది. తర్వాత వెలుగు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, వెలుగు జీవమై ఉన్నది. కీర్తన గ్రంథం 56వ కీర్తన 4వ వచనంలో, దేవుని యందు నేను నమ్మిక ఉంచున్నాను గనుక భయపడను అని రాయబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో పౌలు అంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ప్రభువు నాకు సహాయకుడు, నేను ఎవరికి భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. కాబట్టి ఇమ్మానుయేలు అనగా మొదటి అర్థం మన శుభములో మనకి దేవుడు తోడుగా ఉండేవాడు. రెండవది నేర్చుకున్నాం,
భయములో మనకి తోడుగా ఉండే దేవుడు. లాస్ట్గా నా మాటలు ముగించే ముందు మనకు ఒక 14 నిమిషాలు ఉంది. ఇంకా నా మాటలు ముగించే ముందు మూడవ మాట, సదాకాలం మనకి తోడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు మనకి సదాకాలం తోడుగా ఉండే దేవుడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత వివాహమైన తర్వాత భార్య, పిల్లలు, వీరందరూ కూడా మరి తోడుగా ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ మన దేవుడు మాత్రం సదాకాలం దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. ఈ దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఇంకా భూమి మీద ఎవ్వరు కూడా మనకి తోడుగా ఉండరు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, సదాకాలం మనకు తోడుగా ఉండేటువంటి దేవుణ్ణి మనం జీవితాల్లో అంటిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఈ యొక్క జూమ్లో ఈ రాత్రికాల సమయంలో మరి ఇండియాలో రాత్రి అవుతుంది. మరి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇమ్మానుయేలు అనగా మరి మన శుభములో మనకు తోడుగా ఉండే దేవుడు. రెండవ విషయం నేర్చుకున్నాం, ఇమ్మానుయేలు అనగా మన భయములో మనకి తోడుగా ఉండే దేవుడు. మూడవదిగా చూస్తే సదాకాలం కూడా దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. కాబట్టి మన శుభములో మనకు తోడుగా ఉండే దేవుణ్ణి, మన భయములో మనకు తోడుగా ఉండే దేవుణ్ణి, సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుణ్ణి మన జీవితాల్లో అంటిపెట్టుకొని ఉన్నప్పుడు ఈ దేవుడు మనకి, మీకును, మీ కుటుంబాలకని జనరేషన్ టు జనరేషన్, తరము వెంబడి తరం కాలం దేవుడు తోడై ఉండేటువంటి దేవుడు. అట్టి కృప దేవుడు మనకి తోడై ఉండి నడిపించును గాక. ఇమ్మానుయేలకు దేవుడు మీకు తోడును, నాకు తోడును, మీకును, మీ కుటుంబాలకు, మీ పరిచర్లకు దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా దేవుడు మీకు తోడై ఉండును గాక. నా మాటలు ముగించే ముందు మరి ఒక చిన్న పల్లవి, ఈ సదాకాలం సంబంధించిన ఒక పల్లవి, ఒక చరణం ఉంటుంది, అది పాడుకొని మరి దైవజనురాలు మరి ఎస్ఆర్ రాణి గారికి సమయాన్ని అప్పగిస్తాను. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడువై, ఏ తోడు లేని నాకు నా తోడువై నిలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించేదను. యేసయ్యా, 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా.
యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. థ్యాంక్ యూ అండి. ఇది అమూల్యమైన అవకాశాన్ని నాకు కలిగించిన దైవజనురాలు మరి ఎస్ఆర్ లింగాల గారికి, రివైవల్ హోలీ ఎండ్ టైమ్ రివైవల్ మినిస్ట్రీ మరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి దేవుడు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ మినిస్ట్రీస్ ని దేవుడు బహుగా దీవించిన గాక, శాఖపు శాఖలుగా వారి పరిచయం దేవుడు ఆస్వాదించిన గాక. దైవజనురాల్ని అనేక ప్రజల కొరకు మరి దేవుని యొక్క రాకడ సమీపమై ఉంటుండగా మరి దేవుడు దైవజనురాలు బహుబలంగా వాడుకోవాలని మా ప్రార్థనలు వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇటు అవకాశాన్ని కలిగించిన దైవజనురాలకు ప్రత్యేక వందనాలు. ఈ యొక్క మరి జూమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ పేరు పేరున వందనాలు. దేవుడు సదాకాలం మీకు తోడై ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించిన గాక. ఆయన కృప ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆవరించిన గాక. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. మరి మీ దైవజనురాలైనా మరి ఎస్ఆర్ లింగాల గారిని బట్టి స్తోత్రాలు. కానీ మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ మినిస్ట్రీస్ ద్వారా ఈ రోజున జూమ్ లో వాక్యం అందించడానికి, సాక్ష్యాన్ని పంచుకోవడానికి, ఆరాధన చేయడానికి ఇటు అవకాశం కల్పించినందుకు మరి సహోదరికి వందనాలు నాయన. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేసిన పరిచర్యను దీవించి ఆస్వాదించండి. తను మరి అమెరికాలో ఉంటూ తను మరి ఎంతో భారము కలిగి నాయన మరి తన్ని ఈ విధంగా జూమ్ ద్వారా కొందరికి వాక్యం వినిపిస్తూ తన్ని మరి ఎవరైతే జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరినీ కూడా తన్ని నాయన పేరు పైన దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం. మరి విత్తబడిన వాక్యం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు దివ్యమైన నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మరి నడిపిస్తున్నటువంటి దాసురాలు మరి ఎస్ఆర్ గారికి, కుటుంబానికి, వారు చేసిన సేవకు దేవుని కృప సదాకాలంతో ఉండి నడిపించును గాక. దేవుని వందనాలమ్మా. స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి దేవుడే బ్రదర్ ని మన మధ్యకు నడిపించి అద్భుతమైన ఆరాధన, సాక్ష్యము, వాక్యం పంచుకున్న మరి రవికుమార్ పాస్టర్ గారికి ఈ యొక్క పరిచర్య తరపున మరి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. అద్భుతంగా అనిపిస్తుంది మనకు తెలియని వారిని దేవుడు మన మధ్యకు నడిపించటం. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఒకరు మనకు తెలియదు కానీ మనందరము దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన బిడ్డలను ఏ రీతిగా పరిచయం చేస్తాడో, ఎందుకంటే ఈ చివరి దినాలలో అందరము దేవుని బిడ్డలంగా మరి ప్రేమతో, సమాధానంతో, ఐక్యతతో పరిచర్య చేయాలి. మరి ఈ చివరి దినాలలో దేవుని ఆత్మలు మనము దేవుని సంపాదనలో ప్రయాసపడాలి దేవుని కొరకు. కనుక మనమందరం కూడా మన యొక్క ఆశ, ఆసక్తి, పట్టుదల అంతా ఆత్మల కొరకే, ఆత్మల సంపాదన కొరకై ఉండాలి. కాబట్టి మనమందరం కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాము ప్రతి వారము. మరి అనుదిన ప్రార్థనలో కూడా మనం చేస్తూనే ఉన్నాము. మన ప్రార్థనలకు ఫలితమే మరి దేవుడు ఇప్పటి వరకు మరి ఈ యొక్క 50th ఇయర్ ఈ మినిస్ట్రీ మరి దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కాపరిగా ఉండి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థనల సహకారాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఏ మనిషిని బట్టి కాదు మనం ప్రార్థన చేయడము, ఏ పరిచర్య ఎవరి పరిచర్య అని కాదు, యేసయ్య పరిచర్య అని, యేసయ్య కొరకు మరి ఆయన కొరకు ఆత్మల సంపాదన కొరకి మనం ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. నేను మన పరిచర్య, మీ పరిచర్య, మా పరిచర్య అని కానే కాదండి, ఇది యేసయ్య పరిచర్య. కనుక మనం అందరం కలిసి ఆయన కొరకు ప్రయాసపడాలి. మన దేవుడికి ఏది ఇష్టమో అది చెయ్యాలి. అవును, ఇప్పుడంతా క్రిస్మస్ టైము,
ఇంకా మన క్రైస్తవులు పండుగ క్రైస్తవుల్లాగానే మిగిలిపోయారు. దేవుడు యేసయ్య ఎప్పుడో పుట్టాడు. ఇవి పుట్టిన రోజులు మనం జరుపుకోవడం కాదు. ఆయన పెళ్లి కుమారుడు. కనుక పెళ్లి కుమార్తె వలె మనము ఒక వధువు సంఘంగా సిద్ధపడి మరి దేవుని రాకడకి ఎదురు చూడాలి. మనము మన రక్షణ వస్త్రాలు మనం పొందుకున్నామా లేదా? మరి మనము సిద్ధపడాలని మరి మనమందరం కూడా దేవుడి రాజ్యంలో ఉండాలి కాబట్టి దేని కొరకు మనము ప్రయాస పడకుండా ఈ లోక విషయాల కొరకు పరలోక రాజ్యము కొరకే మనము సిద్ధపడాలి కనుక మనమందరము కూడా ఎక్కువ సమయము దేవుడి సన్నిధిలో గడుపుదామండి. మరి ఈ నిజంగా ఈ క్రిస్మస్ టైంలో చాలా మంది దే వాంట్ టు షేర్ ఫుడ్, క్లోదింగ్ మరి క్రిస్మస్ టైంలోనే చేయాలి. మరి పేదవారికి కానీ ఎప్పుడైనా చేయొచ్చండి. పేదవారు ఎప్పుడు ఉంటారు మనతోనే కదా! కాబట్టి ఎప్పుడైనా మనం చేయొచ్చు దేవుడి ప్రేరేపణను బట్టి. కానీ ఓన్లీ మనము ఫుడ్, క్లోదింగ్ ఇవ్వడమే కాదు. ఏదో వాళ్ళకు తినడానికి కానీ వారికి వాక్యం కూడా చెప్పాలి. మనము వస్త్రాలు మరి బ్లాంకెట్స్ అయినా ఫుడ్ పంచినా గానీ దేవుడి కొరకు కొన్ని విషయాలు యేసయ్యను వారికి పరిచయం చేయాలి. రక్షణ సువార్త ప్రకటించి మనము ఈ సహాయం చేయాలి. కానీ నాట్ ఓన్లీ ఆన్ క్రిస్మస్ ఎప్పుడైనా చేయొచ్చండి. మనము ఈ యొక్క నామకార్థ మరి ఈ యొక్క ఆచారాల భక్తి కన్నా మనం నిజంగా ఎప్పుడూ దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఎప్పుడూ యేసయ్యకి ఇష్టమైన పనులే మనం చేయాలి. మరి కనుక మీరందరూ ప్రార్థన చేయండి. విజ్ఞాపనలో కూడా పాల్గొనండి. సమయానికి రండి. మనకు 1 అవరే ఉంటది కాబట్టి తప్పకుండా మీరు టైంకి జాయిన్ కావాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి బ్రదర్ రవికుమార్ గారికి కూడా మరి ఒక్కసారి ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం బ్రదర్. అద్భుతమైన సాక్ష్యము. మరి దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా మరి దేవుడు అంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియని కుటుంబంలో నుంచి కూడా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పుట్టినా ఆయన సమయంలో దర్శిస్తాడు. ఆయన మహిమను కనపరుచుకుంటాడు. ఆయన కొరకు వారిని నిలబెట్టుకుంటాడు కదా! ఎంతో మందిని దేవుడు ఆయన బిడ్డలను మన మధ్యకు తీసుకొచ్చాడు. వాళ్ళ సాక్ష్యాల ద్వారా మనల్ని బలపరచడానికి మరి వారిలో ఉండి మనతో మాట్లాడి ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచి ఆయనలో స్థిరంగా ఉండడానికి దేవుడు అద్భుతంగా ఎంతో మంది బిడ్డలను మన మధ్యకు తీసుకురావడము నిజంగా ఎంతో ఆశీర్వాదకరము. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. నేను బ్రదర్‌తో ఎక్కువ మాట్లాడలేకపోయాను. తప్పకుండా మరి దేవుడి చిత్తమైతే మరలా మాట్లాడి ఇంకెక్కువ విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా మంది బ్రదర్ తరపున కూడా జాయిన్ అయ్యారు. మరి మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది సేవకులు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ జాయినింగ్. మనమందరం కూడా మరి దేవుడి సేవ మా చర్చి నుండి కూడా జాయిన్ అయ్యారు. మా చర్చి నుండి జాయిన్ అయ్యారు. మనతో సహవాసం ఉన్న పాస్టర్ గారు మా చర్చి నుండి కూడా జాయిన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు నా పాస్టర్ గారు యాకోబ్ గారు మన సహవాసంలో ఉంటారు. దైవజనులు మనతో ఒక 15 మంది సేవకులు మారుమూల ప్రాంతాల్లో కష్టపడి నాకు రూరల్ మినిస్ట్రీ అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు. సరైన పెట్రోల్కి డబ్బులు లేక లేకపోతే సరైన తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనతో ఒక 15 మంది సేవకులు ఉంటారు. మరి ఇప్పుడు డిసెంబర్ 8వ తేదీన మరి ఒక 15 మంది పాస్టర్ గారికి 15 మంది పాస్టర్లకి మరి నూతన వస్త్రాలు క్రిస్మస్ కానుకగా అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తాం. గత నేను 7 years గా అట్లా చేస్తున్నాను. అంటే నాకు రూరల్లో ఉన్న పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కనీసం ఎవరికైనా సైకిల్ లేని వాళ్ళకి నాకు కలిగిన దాంట్లో ఏదైనా సైకిల్ కొనియటం కానీ లేదా మాకు కలిగిన దాంట్లో ఎవరైనా వాళ్ళకి నూతన క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకి మంత్లీ అంటే కొద్ది గొప్ప ఏదైనా సపోర్ట్ చేస్తుంటాం. దానికంటే కూడా అదేంటి ఇవన్నీ కూడా కేవలం విశ్వాసం ద్వారానే నేను దేవుని కృప వల్ల ఆంధ్ర తెలంగాణలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి అమౌంట్ లో నుండి 20% రూరల్లో కష్టపడి సేవ చేస్తున్న పాస్టర్ గారికి నెలకు ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఖర్చు పెడుతుంటా. ఒక 15 మంది సేవకులు ఉన్నారు. ఒక 15,000 వాళ్ళకి అట్లా ఖర్చు పెట్టి మీరు పరిచర్య చేయండి. ఒక సేవకుని
ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు నేను వెళ్ళి అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయలేను, ఉదయంతల వరకు నేను పరిచయం చేయాలి కానీ చేయలేను. కానీ ఒక సేవకునికి సపోర్ట్ చేస్తే ఆయన ఆర్థికంగా కొంచెం బలపడి ఆయన కూడా 4 గ్రామాలకు వెళ్ళి కష్టపడి సేవ చేస్తాడు అనేది మా ఆశ, దేవుడిచ్చిన భారం. ఆ, చాలా సంతోషం బ్రదర్. తప్పకుండా ప్రార్థన చేస్తాం బ్రదర్. అందరు కూడా నాకు కూడా మరి గ్రామాలలోనే పరిచర్య కూడా ఎంతో అవసరం కాబట్టి ఎంతో దేవుడి కొరకు మరి సమర్పించుకున్న సేవకులు కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య దేవుడికి మహిమకరంగా జరిగించేలాగున చాలా సంతోషము. మరి మీ అందరికి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మీరు లింక్ ను కూడా షేర్ చేయండి. మన దేవుడే ప్రేరేపించి వారిని నడిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.